గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి మా యొక్క దళిత గిరిజనులను నమ్మించే విధంగా సామాజిక న్యాయం అని చెప్పి 6గురిని తన క్యాబినెట్లోకి మంత్రులుగా తీసుకోవడం జరిగింది. వీరిలో 3 మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, 2 మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, ఒక ఆమె గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. పిన్నెపి విశ్వరూప్ అని ఈయన తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈయన చేయడం జరిగింది. ఆ తర్వాత మేకతోటి సుచరిత గారు హోంమంత్రి, తానేటి అనిత గారు శిశు సంక్షేమ శాఖ మంత్రి, పాముల పుష్పవాణి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, మరి నారాయణ స్వామి ఈయన మరి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆదిమూలపు సురేష్ ఈయన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి దళితుడు. ఈయన మరి విద్యాశాఖ, ఆ తర్వాత మరి కొంతకాలంగా మున్సిపల్ శాఖలో జరిగింది. అయితే ఇక్కడ ఈ 6గురు మళ్ళీ మంత్రుల పునర్విభజీకరణ తర్వాత ఒకరిని తీసేసి ఇంకొకరికి ఇవ్వటం కూడా జరిగింది. మొత్తం మీద దళిత గిరిజనులకు జగన్ క్యాబినెట్లో 6గురిని మంత్రులుగా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో ఈ 6గురు మంత్రులు ఎప్పుడైనా ఎక్కడైనా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి దళితులకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, లేకపోతే దళితుల సమస్యల మీద, దళితుల అభివృద్ధి మీద మాట్లాడినటువంటి దాఖలాలు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో కనిపించినాయా? కావాలంటే మీరందరూ చూడొచ్చు, మరి చెప్పండి. అంతేకాకుండా ఏమైనా ఈ మంత్రులు మాట్లాడాలంటే లేదా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా జగన్ యొక్క అనుచరులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డో లేదా వైవి సుబ్బారెడ్డో విజయసాయిరెడ్డో ఏదన్నా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం, లేదా వాళ్ళ అధినాయకుడిని ఎవరన్నా ప్రతిపక్షాల వారు మరి విమర్శిస్తే దాని మీద మాట్లాడటం తప్పితే ఏమైనా దళితుల సమస్యల మీద మాట్లాడినటువంటి దాఖలాలు 5 సంవత్సరాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. అంతేకాకుండా వీరికి భోగభాగ్యాలు అనుభవించడానికి మరి వీరి కుటుంబ సభ్యులు మరి ప్రశాంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు తప్ప జాతి బిడ్డల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని అడుగుతున్నా. మరి అంతేకాకుండా ఆ రోజు ఒక సామెత కూడా ఉంది, అగ్రకులాల పార్టీల కండవులు మీ మెడలో ఉన్నంతకాలం మరి కుక్క మెడలో గొలుసు ఉన్నంత మాత్రమే. ఈ మెడలో కండవులు ఉన్నాయంటే మీ అధినాయకుడిని ఎవరైనా విమర్శించినప్పుడు మొరగలుగుతారే కానీ, అంతేగాని మీ బిడ్డలను కానీ మీ జాతి బిడ్డల సమస్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం మీకు రాదు అని సామెత కూడా ఒకటి ఉంది. అంబేద్కర్ గారు కూడా ఒక మాట అనడం జరిగింది, మనకు ఉన్నటువంటి పదవులను తృణప్రాయంగా వదిలేసి మన జాతి బిడ్డల కోసం బయటకు రాగలిగే నాయకుడు మాత్రమే మనకు కావాలి. మన స్వార్థం కోసం, సులభం కోసం, సొంత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టుకొని మరి పదవులు ఆశించేటటువంటి నాయకులు మనకు అవసరం లేదని కూడా అనడం జరిగింది. హరిశ్చంద్ర పద్యంలో కూడా ఒకటి ఉంది, ఈ మంత్రుల మీద మనం చెప్పుకోదలుచుకున్నది, న్యాయాలు విచారించకుండా నిరపరాధిని అపరాధిగా చేసి శిక్షించినటువంటి ఇలాంటి రాజులు ఉండినేమి మండినేమి అని సామెత కూడా ఒకటి ఉంది. అలాంటప్పుడు వీరు 6గురు మంత్రులుగా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 1,25,00,000 మంది దళిత గిరిజనుల సమస్యల మీద, వారి అభివృద్ధి మీద, వారి సంక్షేమం మీద మరి ఏమన్నా మాట్లాడలేనప్పుడు, స్పందించలేనప్పుడు మంత్రులుగా ఉండి ఉపయోగం ఏముంది అని అడుగుతాను. మరి అంతేకాకుండా ఈ జగన్ రెడ్డి నమ్మకంగా ఏం చేశాడంటే ఈ ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలుగా చేశాడు. మాల, మాదిగ, రెల్లిమాల అని కార్పొరేషన్లుగా విభజించి 3 చైర్మన్లను ఏర్పాటు చేసి ఈ చైర్మన్లకు భోగభాగ్యాలు అనుభవించడానికి అన్ని రకాలుగా పెట్టాడు. ఈ మంత్రులకు, చైర్మన్లకు వీరి భోగభాగ్యాలు అనుభవించడానికి మాత్రం, జీతాలకు మాత్రం కొదువు లేకుండా చేశాడు. ఈ కార్పొరేషన్లో నిర్వీర్యం చేసేసేసాడు. మా కార్పొరేషన్ నిధులన్నీ పక్కదారి మళ్లించి అతను స్వచ్ఛందంగా పెట్టుకున్నటువంటి నవరత్నాలని పెట్టుకున్నటువంటి ఆ పథకాలకు అగ్రకులాల వారికి పంచుతున్నాడు. నేను అనేక రకాలుగా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ మంత్రుల్ని అనేక సార్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మా సంక్షేమ పథకాలు, మా రాయితీ రుణాలు, ఆ తర్వాత మాకు రిలీఫ్ ఫండ్లు ఇవ్వండి అని చెప్పి ఈ వీడియోలో కూడా చూడొచ్చు మీరు ఫోటోల్లో. ఆ తర్వాత మాకు కనపడినటువంటి ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లను, లేకపోతే ఎంపీలను అడిగినప్పుడు కనీసం జగన్ రెడ్డి దగ్గర మంత్రులకే అపాయింట్మెంట్ లేదు, మేము ఎమ్మెల్యేగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, ఆ తర్వాత ఎంపీలుగా ఉన్నాం, మాకు అపాయింట్మెంట్ ఎక్కడితే మేము ఏం మాట్లాడాలా అని మాకు జవాబు కూడా చెప్పినటువంటి తీరు ఉంది. కానీ కేవలం ఈ జగన్ రెడ్డి మరి ఆయన ఎత్తుగడలతోటి ఈ యొక్క ఓట్లను కొలగొట్టడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనుల ఓట్లను కొలగొట్టడానికి సామాజిక న్యాయం అనేటటువంటి పేరుతోటి 6గురు మంత్రులను ఎరగేసి నమ్మించి నమ్మకంగా ఓట్లను ఇలా కొలగొట్టచ్చు అనే నెపంతో ఆ రోజు 6గురిని తన క్యాబినెట్లో మంత్రులుగా తీసుకోవడం జరిగింది. ఈ 6గురు వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు అసలు ఒరిగిందే లేదని,
అసలు సంక్షేమం కానీ గురుకుల పాఠశాలలో కానీ అసలు ఈ దళిత గిరిజనుల సమస్యల మీద కానీ దళిత గిరిజనులు ఎలా ఉంటారు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ కాలనీల్లో కూడా వీళ్ళు తిరిగినటువంటి దాఖలు లేవు. కాబట్టి ఎంత నమ్మకంగా జగన్ రెడ్డి ఈ మంత్రులను వెరవేసి ఓట్లను కొలగొట్టాలనుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు తెలివిగా మరి జగన్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పారని తెలియజేస్తున్నాను.